హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల హామీలో భాగంగా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక 2,500 రూపాయలకు సంబంధించి ఫైనల్ డేట్ అనేది ప్రకటించారు. అలాగే మీరందరూ కూడా ఇలా చేయండి అని మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఏ తేదీ నుంచి 2,500 రూపాయలు ఇస్తున్నారు, ఇక మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక మన వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత అయినటువంటి మహిళలు ఉన్నారో 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ ఎన్నికల హామీలో భాగంగా మహిళలందరూ కూడా ఈ పథకం ఎప్పుడు అమలవుతుంది, ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మనకి ఎప్పుడు జమ అవుతుంది అనేసి అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక హామీ అయితే ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు జమ చేస్తామని, ఇక 2,500 రూపాయలు జమ కావాలంటే ప్రతి మహిళ కూడా వెంటనే ఇలా చేయాలని అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక మహిళలు ఏం చేయాలి ఏంటి అనే వివరాలు కనుక చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన విధంగా కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా మనకి ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. ఇక ముందుగా ఎవరైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు ఉన్న వారందరూ కూడా ఈకేవైసీ అనేది చేయించుకొని ఉండాలి. మనకు గత నెల 30 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. ఈకేవైసీ చేసుకుంటేనే మీకు రేషన్ కార్డుకి సంబంధించి మనకు యాక్టివ్గా ఉంటుంది. పథకాలన్నీ కూడా రేషన్ కార్డు ఆధారంగానే పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. కాబట్టి ఇది రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలన్నమాట. ఇక ఈ డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లో వేస్తారు కాబట్టి ప్రతి మహిళ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. చాలామందికి చెప్తూ ఉంటే కూడా మీరు లింక్ అనేది చేసుకోరు. చాలామంది ఇలా చేసుకోకపోవడం వల్ల మీకే ఇబ్బంది అనమాట. ఎందుకు అంటే చివరి నిమిషంలో మీకు అంతా కూడా డబ్బులు జమ చేసినప్పుడు డబ్బులు జమ కాకుండా నేరుగా మళ్ళీ కూడా ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మళ్ళీ కూడా మీకు విడుదల చేసే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి మహిళ కూడా ఏం చేయాలంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు, ఫోన్ నెంబరు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేయించుకోవాలి. కాబట్టి మనకు ఈ నెల చివరి వారంలో అయితే తప్పకుండా అంటే ఈ నెల 13వ తారీఖున మన తెలంగాణలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఎన్నికలు అయితే మనం ఓట్లు అయితే వేయాలి 13వ తారీఖున. తర్వాత మనకు జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి. జూన్ 5వ తారీఖున కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది. ఇక జూన్ 4 వరకు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. కాబట్టి మనకు జూన్ మొదటి వారంలో మనకు మహిళలకైతే ఈ 2,500 రూపాయలను విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక జూన్ మొదటి వారంలోనే మనకు సర్వేకి అనేది రావడం జరుగుతుంది. అధికారులు సర్వేకి వచ్చి మనకు జూన్ 4, 5 తారీఖుల్లో మనకు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇక 6, 7 తారీఖుల నుంచి కూడా అధికారులు అంటే సర్వేకి వచ్చి మీ యొక్క వివరాలన్నీ కూడా సేకరించి మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా, ప్రతి నెల కూడా 2,500 అయితే వస్తుందా రాదా అని చెప్పేస్తారు, మీ ముందరే చెప్తారనమాట. ఇక 2,500 రూపాయలు వచ్చే అవకాశం ఉంటే కనుక తప్పకుండా మీకు ఇస్తారు. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి హామీని అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఇది అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. కాబట్టి ప్రతి మహిళకు కూడా ఈ 2,500 రూపాయలు జమ కావాలి అంటే తప్పకుండా మీరు నేను ఏ విధంగా అయితే చెప్పానో రేషన్ కార్డు అనేది ఈకేవైసీ చేయించుకుని ఉండాలి, బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేయించుకుని ఉండాలి, అంటే ఆధార్, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయించుకుని ఉండాలన్నమాట. ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. మహిళలందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించాల్సి ఉంది. ఇక
కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకు వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. అన్ని పథకాలు కూడా తెలంగాణలో మనకు వచ్చే నెల నుంచే కూడా అమలు చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇచ్చారు. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. మీకు డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన రైతులు కానీ మిగిలినటువంటి వృద్ధులు కానీ ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు ఎట్టకేలకు జూన్ నుంచే అన్ని పథకాలు అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా అయితే మనకు అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి మహిళ కూడా ఇలా చేసేయండి. ఇక రైతుల విషయానికి వస్తే రైతులకు కూడా మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికి గతంలో విడుదల చేసినటువంటి రైతు బంధు డబ్బులు ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు బంధు సాయాన్ని అయితే అందించబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం. అంటే గతంలో ఎవరికైతే మనకు 5 ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు సాయాన్ని అందించడం జరిగింది. ఇక రైతులకైతే ఈ 5,000 మనకు 5,000 రూపాయలు ఎకరానికి 5,000 రూపాయలు జమ చేసినా కూడా చాలామందికి ఏంటంటే మనకు డబ్బులు అయితే జమ కాలేదు. ఎందుకు జమ కాలేదంటే చాలామంది బ్యాంక్ ఖాతాలు తప్పుగా ఉండడం వల్ల, అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల మనకు ప్రభుత్వం వేసినటువంటి డబ్బులు అయితే తిరిగి మళ్ళీ కూడా అకౌంట్లో పడకుండా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వ ఖాతాకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు ప్రభుత్వ ఖాతాకు వెళ్ళిపోతే వారికి డబ్బులు మళ్ళీ కూడా రాలేదు. కాబట్టి వారందరూ కూడా తిరిగి కంప్లైంట్ అయితే తెస్తే వారి వివరాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సేకరించి వారికి తిరిగి మళ్ళీ కూడా మనకు అమౌంట్ అయితే వేస్తుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు బంధు సాయం అయితే అందుతూ ఉంది. ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి. మీకు 1 ఎకరం లోపు 5 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి. అంతేకాకుండా రైతులందరికీ కూడా మనకు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాము పంట నష్టపరిహారాన్ని అయితే చెప్పడం జరిగింది. ఇక ఎట్టకేలకు మనకు ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున పంట నష్టపరిహారాన్ని అయితే అందించబోతుంది అనమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికైతే ఈ విధంగా మరొకసారి సహాయం అయితే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ కూడా వచ్చే నెలలోనండి. ఇప్పుడైతే రైతు బంధు ఈ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రైతు బంధు అయితే చెక్ చేసుకున్న మహిళలకు మటుకు 2,500 వచ్చే నెలలోనే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. కాబట్టి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారికి తప్పకుండా ఈ డబ్బులు అయితే వస్తాయి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోలో కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.